అండి ఈరోజు అంటే ఫీజు రీంబర్స్మెంట్ విషయం కావచ్చు, స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, పురుషులతో పాటు మహిళలు కూడా బాధపడుతున్నారు. సో ఒకవైపు ఏమో 33% మహిళా రిజర్వేషన్ అంటున్నా ఉన్నారు. సో మీరు చదువుకోవడానికి పేద విద్యార్థులకి కనీసం మీకు రావాల్సిన హక్కు కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఇచ్చే పరిస్థితి కనపడలేదు. ఏమంటే నన్ను కోసుకు తిన్న రూపాయి ఉండలేదు. ఎందుకంటే ఒకవైపు 6 గ్యారెంటీలు అలాగే అటకెక్కిని చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. పోనీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పోనీ ఏదైనా మీ బాధలు ఒక విద్యాశాఖ మంత్రి చెప్పుకుందామంటే అది కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు. సో ఇప్పుడు మీకు మెయిన్ ఏంటంటే మీరు చదువుకోవడానికి కానీ మీ అవసరాల కోసం ఫీజు రీంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్ కావాలి. సో మీకు ఎవరికి అది అందుతలేదు. సో దాదాపు 10,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది ఇప్పుడు ప్రభుత్వం. సో ఏంటమ్మా ఏంది అసలు మీ పోరాటం ఏ విధంగా ఉంటుంది? నమస్తే అందరికీ. మేము వీరనారి చాకలేయలం విశ్వవిద్యాలయం విద్యార్థులం. మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ కానీ బకాయిలు కానీ మొత్తంగా 14 కోట్లు. 14 కోట్లు మాకు మా విశ్వవిద్యాలయానికి రావాల్సింది. ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే అయి ఉంటాం. మేము ఇక్కడికి వచ్చేది ఫీజు రియంబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్ల మీద కానీ చదువుకోవడానికే వస్తామండి. అవి కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు. అలాగే ఇప్పుడు చూసుకుంటే అబ్బాయిలకి ఇంట్లో వాళ్ళు అప్పో చేసి చదివిస్తారు. అదే ఆడపిల్లల విషయానికి వచ్చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, స్కాలర్షిప్ అందట్లేదు అని మధ్యలోనే చదువులు ఆపేస్తారు. మీరు 33% రిజర్వేషన్ రేపటి రోజు ఇచ్చినా కూడా ముందు మాకు చదువుకుంటేనే కదా మేము మా కాళ్ళ మీద నిలబడేది. సో ఫస్ట్ మేము అడిగేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు అతి తొందరగా విడుదల చేయాలని. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇంకో 2 నెలల్లో దోస్ అప్లికేషన్ మళ్ళీ ప్రారంభం అవుతుంది. మళ్ళీ కొత్త విద్యార్థులు వస్తారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, అది కూడా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఆడపిల్ల భవిష్యత్తుతో చెలగాటం ఆడుకోవడం ప్రభుత్వానికి సరైనది కాదు. మేము దీని ఫీజు స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ అతి తొందరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మీద ఇప్పుడు ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉంది. అంటే ఎక్కడ కూడా రూపాయి ఇచ్చే పరిస్థితి లేదనేది. మరి మీ సమస్యలు ఎట్లా క్లియర్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం అది వాళ్ళు 6 గ్యారెంటీ ఇవ్వకముందు, మేనిఫెస్టో ఇవ్వకముందు వాళ్ళు ఆలోచించుకొని చెప్పాలి. జాబ్ క్యాలెండర్ కూడా కావచ్చు, దాని గురించి ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. విడుదల చేస్తాం అంటున్నారే తప్ప అది ఏ రోజు వస్తుందో, వాళ్ళు ప్రాపర్ నోటిఫికేషన్ ఏ రోజు ఇస్తారో కూడా తెలియదు. ఇలా పెట్టుకొని రేపటి రోజున రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మేము 5 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు కూడా మా ప్రభుత్వమే ఉంటుందని. మీరు ప్రభుత్వంలో ఉండాలనుకుంటే మీకు కావాల్సింది మెయిన్గా స్టూడెంట్ సపోర్ట్స్. మేము వ్యతిరేకం చేస్తే, మేము తిరగబడితే 10 ఏళ్ళు కాదు కదా 10 నిమిషాల్లో మీరు గద్దె దిగుతారు. అది చూసుకోండి ముందు. సో మీరు సపోర్ట్ చేస్తేనే ఈరోజు వాళ్ళు గద్దెక్కారు. అదే కదండి. మా విద్యార్థులతో చెలగాటం ఆడకండి, మా భవిష్యత్తు పెట్టుకోకండి. ఒకవేళ మేము తలుచుకుంటే మీరు గద్దె దిగాల్సిన పరిస్థితే వస్తుంది. కాబట్టి మా ఫీజు రియంబర్స్మెంట్లు మా స్కాలర్షిప్లు ఎంత తొందరగా విడుదల చేస్తే ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అంత మంచిదండి. వార్నింగ్ ఇస్తలేమండి, కోరుకుంటున్నాం. నా పేరు ప్రియా అండి. నేను కోటి జిల్లా హాస్టల్స్ కన్వీనర్. అయితే అన్న విశ్వవిద్యాలయంలో చాలామంది పేద మధ్యతరగతి బలహీన వర్గాల నుండి వస్తున్నారు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సపో చేసి వాళ్ళని చదివిపిస్తున్నారు. అంతా చదివిపించినా కూడా ఈ మన గవర్నమెంట్ నుండి స్కాలర్షిప్ లేక వాళ్ళు ఎంతోమంది కష్టపడి అంత చదివినా కూడా స్కాలర్షిప్ లేక వాళ్ళు సప్పులు చేసి చదివిపిస్తున్నారు. అయినా కానీ వాళ్ళు ఎంతో హయ్యర్ ఎడ్యుకేషన్గా చదివి వాళ్ళు గట్టిగా నిలుద్దామని ఆడపిల్లలు కోరుకుంటున్నారు. సరే నువ్వు స్కాలర్షిప్ ఇస్తలేవు, సరే మరి ఎందుకు మాటలు ఇవ్వడం? ఫస్ట్ నేను చేస్తా, విద్య చూపిస్తా, విద్య నాకు ఇష్టము అని ఎందుకు మాటలు అనడము? అట్లాంటప్పుడు ఎంతోమంది వీరనారి అని అంటారన్న. ఇప్పుడు నువ్వు స్కాలర్షిప్లే ఇస్తలేవు, రేపు వీరనారి ఎట్లయితుంది ప్రభుత్వానికి? దేశం నుండి ఎట్లా నిలుస్తుంది? వాళ్ళు కాదన్న ఒక్క కాలేజీలలోనే కాదు, విశ్వవిద్యాలయంలోనే కాదు, హాస్టళ్లలో కూడా బకాయిలు కూడా ఇస్తలేరు. తిండి లేక రేపు ఆడపిల్లలు రోడ్ మీద వచ్చే పరిస్థితి వస్తుంది. ఎంతమంది ఒక ఆడపిల్ల జీవితం ఆగిపోతే దేశానికి ఒక పాపం అన్న. నిజంగా చెప్తున్నా కదా, పాపం. నిజంగా చెప్తున్నా అన్న. ఇప్పుడు కానీ ఈ 14 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మా విశ్వవిద్యాలయానికి ఇవ్వకపోతే అందరం కలిసి, ప్రతి ఒక్క ఆడపిల్ల కలిసి రేవంత్ రెడ్డి ఖబర్దార్ నీ గద్ద దింపని ఇంకా వస్తాము అని కోరుకుంటున్నాను. నిజంగానే ఆవేశం ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి మనలో. కానీ
ఏదో ఇంకా గవర్నమెంట్ చేస్తుందనో నమ్మకంతో మనం ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నాం. ఓట్లు వేసినాము, ఓట్లు అయితే ఉత్తగానే వేయాలి. సరే ఉండు, నువ్వు ఎంత కావాలనుకున్నా ఉండు, కానీ అది మా హక్కు అన్న. మేము పోరాడతాం, పక్కా ఓడతాడు. మేమేం ముష్టి అడుక్కోవట్లేము. వాళ్ళ ఇంట్లో నుంచి కూడా తెచ్చి పడతలే. అది గవర్నమెంట్ సంపాదన, ప్రతి ఒక్క విద్యార్థి నుంచి కలెక్ట్ చేసుకున్న ఒక ఫండ్. మా హక్కు కోసం మేము పోరాడతాం. నువ్వు ఇవ్వకపోతే మేము పక్కా చెప్తున్నాం కదా, పక్కా మేము నిరసనకి చేస్తాము, దీక్ష చేస్తాము. సో మరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి ఏ అంశాలు మాట్లాడుకుంటున్నారు? అర్థం. రౌండ్ టేబుల్ సమావేశం ఏ అంశాలు? ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, స్కాలర్షిప్ పక్కా 14 కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణలో చూసుకుంటే అన్నాం, అది వీరనారి చాకల ఎలమ ఉమెన్స్ యూనివర్సిటీ, మొట్టమొదటి ఉమెన్స్ యూనివర్సిటీ. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం మాకు పర్మనెంట్ స్టాఫ్ కూడా లేరు. దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే పర్మనెంట్ స్టాఫ్ లేకుండా స్టూడెంట్స్ ఆల్రెడీ ఇది యూజీసీ రికగ్నైజేషన్ అయ్యి 2 years అవుతుంది. ఇప్పటికీ పర్మనెంట్ స్టాఫ్ లేదు. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బడ్జెట్ ఇచ్చిర్రు, అలొకేట్ చేసిర్రు, అది మేము ఒప్పుకుంటాం. కానీ స్టాఫ్ గురించి కూడా లేదండి. ఇప్పుడు బడ్జెట్ అలొకేట్ అయింది, రినోవేషన్ అవుతుంది కాలేజ్లో. సో ఆ అంశం ఒకటి పక్కన పెడితే పర్మనెంట్ స్టాఫ్ కూడా పెట్టాలి. అలాగే విశ్వవిద్యాలయం, ముఖ్యంగా మహిళా విశ్వవిద్యాలయానికి మాకు రావాల్సిన 14 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ప్రభుత్వం ఎంత తొందరగా అయితే అంత తొందరగా విడుదల చేయాలి. ఎందుకంటే ఇది ఆడపిల్లల జీవితాలకి సంబంధించిందన్న. ఒకవేళ ఇవి రాకపోతే ఆల్రెడీ సగం మంది దోస్త్ అప్లికేషన్ పెట్టుకొని ఫ్రీ సీట్ అని వచ్చి కాలేజ్ వాళ్ళు పైసలు కట్టించుకుంటుంటే వెళ్ళిపోతున్నారు. అక్కడికి ఆగిపోతున్నాయి వాళ్ళ చదువులు. ఫార్మర్ అని, రైతు. నేను కూడా రైతు బిడ్డనే. మాకు తెలుసా బాధ. ఇప్పుడు మేము సెమ్ ఫీజు కట్టుకోవాలన్నా, మేము ఇప్పుడు కాలేజ్లో అటెండెన్స్ లేకున్నా కండోనేషన్ ఫీజు కట్టుకోవాలన్నా, సెమ్ ఫీజు కట్టుకోవాలన్నా అది సపరేట్. మా డాడీ కష్టపడి, మా నాన్న కష్టపడి పంపిస్తున్నారు. అదే కాకుండా ఈ కాలేజ్ ఫీ భారం కూడా వాళ్ళ మీద పడితే సీదా చదవద్దు బిడ్డ, ఏమొద్దు, నువ్వు ఇచ్చే ఇంటికి వచ్చే పెళ్లి చేసి పంపిస్తాం. వాళ్ళు మాత్రం ఎంత తట్టుకుంటారు. ఒకవైపు యూరియా దొరకట్లేదు, యూరియా మీద అంతే. మళ్ళీ యూరియా ముందైతే కనీసం దొరికేది, ఇప్పుడు ఆన్లైన్ అంట, బయట తీసుకోవాలంట, అది కూడా కష్టమవుతుంది అన్న. ఇప్పుడు పంట పండించే రైతుకు అన్ని కష్టాలే. రైతు బంధు అంశం ఇప్పుడు మేము విద్యార్థి అంశం మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఆ అంశంలోకి వెళ్ళదలుచుకోలేదు. అయినప్పటికీ కూడా రైతు బంధు తప్పదు, మాట్లాడాలి. అదే అన్న, చూసుకుంటే రైతు బంధు కూడా ఈరోజు రేపు అని చెప్పేసి అది ఎప్పటికీ ఇట్లా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో కూడా తెలియదు. అది పరిస్థితి. అటు రైతు బంధు వచ్చినా వాళ్ళకు ఏమైనా సర్దుబాటు చేయగలరా అంటే మా అన్ని అంశాల్లో చూసుకుంటే మొత్తం కుటుంబం కడుపు కొడుతుంది ఈ ప్రభుత్వం. వైష్ణవి, దిగావత్ వైష్ణవి. కాదు, ఇప్పుడు ఇందాక అంటే మీరు కూడా మా ఫాదర్ కూడా ఫార్మర్. అందరం రైతు బిడ్డలమే. మాది నల్గొండ జిల్లాలోని దేవరకొండ. రైతు, అందరం రైతు బిడ్డలమే అండి. ఎవ్వరు ఉన్న స్థాయిలో ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవ్వరు రియంబర్స్మెంట్ గురించి ఎందుకు అడగాల్సిన అవసరం ఏంది? అందరం రైతు బిడ్డలమే. ప్రైవేట్ కాలేజ్లోనే చదువుకునేటోళ్ళం కదా, అవి లేకనే కదా సరే చేసినావు, కాలేజ్ ఉండే విశ్వవిద్యాలయం చేసినావు. మరి విశ్వవిద్యాలయం చేసినప్పటికీ ఫీజు ఇవ్వాలని చెప్పేసి తెలియదా నీకు? అది సరే, ఉన్నావు గవర్నమెంట్లో ఉన్నావు, నువ్వు ఎంత పాలన చేస్తున్నావో చేయి రేవంత్ రెడ్డి, నేను ఏమనట్లే, మేము ఆపోజ్ కూడా చెయ్యము. మా హక్కు, మేము పక్కా పోరాడతాం. మాకు ఇవ్వాల్సినది ఏందో మేము ఇచ్చేస్తే మేము కూడా వీరనారి లెక్క మేము కూడా పైకి ఎదుగుతాం కదా. కానీ ఈ 14 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే అందరం కలిసి స్ట్రైక్ చేస్తామని గట్టిగా కూర్చుంటున్నాము. సో అన్ని పోరాటాలు ఈ ప్రభుత్వానికి, ఇటు విశ్రాంతి ఉద్యోగుల నుంచి పోరాటాలే, నిరుద్యోగుల నుంచి పోరాటాలే, ఆఖరి మీ ఫీజు రియంబర్స్మెంట్ కూడా పోరాటాలే. కానీ నిజంగా ఈ ప్రభుత్వం చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తుందని అందరూ అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? అర్థం కాదు. నిరంకుశంగా ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం. అది వాళ్ళ 2 ఏళ్ల పాలనలో తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని అపోజ్ చేస్తున్నారు. అంత స్టేజ్కి దిగిపోయింది ఆయనకు ఉండాలి కదా. నేను సీఎంని, మరి అట్లాంటప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు అయ్యిండు? సీఎంగా ఉండాల్సింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎవరినో పెట్టేస్తే అయిపోతుంది కదా. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి ఇంకొకటి అదేంది మన మహాలక్ష్మి పథకం, అది వచ్చినప్పటి నుంచి మహిళలకి రెస్పెక్ట్ లేకుండా పోయిందన్న.
అస్సలు ఏడ చూసిన బస్సు కండక్టర్ అయినా బస్సు ఎక్కడ చూసినా రెస్పెక్ట్ లేకుండా ఏ చీ అమ్మ పో అమ్మ అనుకుంటా నెట్టేస్తున్నారన్న. చెప్తున్నా కదా, బస్సు ఎక్కాలంటేనే అసహ్యంగా ఉందన్న. దీని బదులు పైసలు పెట్టుకొని పోవడం బెటర్ అనిపిస్తుంది అన్న. నిజంగా చెప్పాలంటే ఆయన వచ్చి అది ఇచ్చిన దాని బదులు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కట్టేస్తే అయిపోతుంది కదా. ఎంతమంది పేద విద్యార్థులు చదువుకుంటారు. ఎవడు అడిగిండు ఫ్రీ బస్ ఇమ్మని? ఎవడు అడిగిండు? చేయడం బెటర్ కదా. అడ్డమైన పథకాలన్నీ పెట్టే బదులు మంచిగా ఉపయోగపడే పథకాలు పెట్టొచ్చు కదా. దాని గురించి మేము పోరాడాలనుకుంటున్నామన్నా. ఫీజు రీంబర్స్మెంట్ మీద ఏదైనా ఒక ప్రక్రియ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రాలేదు, నెక్స్ట్ ఏంటి మనం ఏం చేద్దాం అని అర్థం కాదు. ఫీజు రీంబర్స్ మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక ఇష్యూ దాని మీద ఒక వివరణ రాలేదు, నెక్స్ట్ ఏం చేద్దాం? వచ్చే వరకు పోరాడతామన్నా, పోరాడతాం, గట్టిగా నిల్చుంటాము. ఆ వీరనారి అంటే ఏంటో చూపిస్తామన్నా. వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం అని పెట్టిన నువ్వే అక్కడి నుంచే నీ గద్దలు దింపేలాగా పోరాడతాము. నేను అక్కడి నుంచి కిందకి దింపే పరిస్థితికి తీసుకొస్తామని గట్టిగా ఏబీవీపీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నా. నీ పేరేం పేరమ్మా? సుమా అన్న. మేము కూడా ఎఫ్ఎస్సి ఫుడ్ సైన్స్ అది కోటి విమెన్స్ కాలేజ్లో చదువుతున్నాం. అండ్ ఫస్ట్ చెప్పాలంటే అప్పట్లో నిజాంలు బ్రిటిషర్స్ పాలించారు మన దేశాన్ని పాలించారు. వాళ్ళని ఏదో ఒకటి చేసిర్రు. బ్రిటిషర్స్ మనకి రైల్వే స్టేషన్స్ అని హాస్పిటల్స్ పెట్టించారు, డెవలప్మెంట్ చేసిర్రు. నిజాంలు కూడా ఏదో ఒకటి చేసిర్రు. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది? మనల్ని దోచుకుంటే ఏం చేస్తుందని అడుగుతున్నా. ఇప్పుడు పేద విద్యార్థులన్నా మేము మెరిట్తోనే వచ్చినాం. మేమేమి తక్కువ మార్క్స్తోని మేమేమి యూనివర్సిటీస్కి రాలేదు. మేము మెరిట్తోనే వచ్చినాం. మాకంటూ కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతను బట్టే మేము అడుగుతున్నాం. ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అనేది మా హక్కు, అది మాకు ఇచ్చేయండి. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇవ్వకుంటే చదువుకునే పరిస్థితి ఉండదు. డైలీ వేజ్కి అంత సంపాదించుకునే వాళ్ళకి ఎట్లా మీరు కూడా ఇప్పుడు మీరు వాళ్ళ స్థాయిలో ఉండి ఆలోచించినప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు అక్కడుండి దిగకుండా ఎవరు ఏం పరిస్థితి అనేది అర్థం చేసుకోకుండా అక్కడ పేదలీలు కూర్చేసి ఇక్కడ ఫార్మర్స్కి ఇట్లా చేస్తూ ఇక్కడ స్టూడెంట్స్కి ఇట్లా చేస్తే ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు అసలు నేను అనుకుంటున్నా ఇక్కడ ఎందుకు ఒక అర్హత ఉన్న వాళ్ళని మనం ఎంచుకున్నాం అనుకునే లోపు మీరు ఇట్లా చేస్తున్నారు. అదే అర్హతను మేము తెలుసుకున్నాం మేము ఆల్రెడీ. అదే ఇప్పుడు మీరు చెయ్యకుంటే మేము మిమ్మల్ని కిందకి దింపడానికి కూడా ఆలోచించాము. ఫస్ట్ మీరు ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అన్నారు కదా, దాన్ని నిలబెట్టుకోకుంటే మేమంటే ఏంటో చూపిస్తాం. అంతఃకరణ శుద్ధితో అని చెప్పిర్రు. ఆ శుద్ధేది ఏది అక్కడ పీపుల్స్ కోసం, ఏది మీకోసం మీరు చేసుకుంటున్నారు అన్నీ పీపుల్స్ కోసం కాదు, మా కోసం మేము చేసుకుంటున్నాం. మీరు డెవలప్ అవుతారు, మేము కాదు. ఇది ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీగా ఉంది. అన్ని కంట్రీస్ ఏమో డెవలప్డ్ ఉన్నాయి. మరి డెవలపింగ్ కంట్రీ అవ్వాలంటే ఎట్లా ఇది? ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్కి చదువుకోవడానికి అది అందం చుక్క లెక్క అయిపోయింది. ఇప్పుడు స్టడీ అనేది అట్లున్నప్పుడు ఎవరు చదువుకుంటేనే కదా ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అనేది ముందుకెళ్తేనే కదా ఎట్లా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చదువుకోలేక అందరూ ఫారెన్స్ వెళ్తుర్రు. ఎందుకు వెళ్తున్నారు అట్లా? ఇక్కడ ఫీజుల వల్లనే వెళ్తుర్రు. మరి ఇప్పుడు మాకు కూడా బాధ ఉంది. నేను కూడా మా ఫాదర్ ఒక కూలి, మాకు కూడా కట్టుకోవడానికి లేదు, ఫీజు కట్టడానికి లేదు, ఏం లేదు. బట్ మేము ఎట్లా చదువుకోవాలి? మీరు కూడా ఆలోచించండి అన్న. ఇప్పుడు మా పుట్టగడితే మీకేం రాదు. నెక్స్ట్ మీరు దీని పర్యవసారాలు మీరే అనుభవిస్తారు. ఇది మాత్రం ఫిక్స్గా చెప్తున్నా, మీరు ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి ఏం చేయమంటారు? అది మా బాధ కదా. బాధ కాబట్టి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మేము అక్కడ ఉంది ఫేస్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. మీరు కూడా ఒక రోజు వెళ్ళి ఫీల్ చేయండి, మీకు తెలుస్తుంది. పక్కా తెలియకుండా ఉండదు. ఎవరైతే ఆ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఆ బాధ తెలుస్తుంది. సో మీరు తప్పకుండా చెయ్యాలని కోరుకోవట్లేదు, చెయ్యాలి అంతే. డిమాండ్ అది మా హక్కు. దిగిరాకుంటే మా హక్కు కాబట్టి మేము పోరాడతాం. ఈ గడ్డ మీద పుట్టినందుకు మేము వీరనారులం కాదు. అన్ని ఝాన్సీ రుద్రమ్మదేవి ఎంతవరకైనా వెళ్తాం. ఆడోళ్ళంటే ఓన్లీ జన్మనిచ్చాడు అవే కాదు, పోరాటాల గడ్డకు కూడా మీకు తెలిసిందే. అది మొత్తం మేము చేసి చూపిస్తాం. కంగ్రాచులేషన్స్. మీరు అలాగే ధైర్యంగా ఉండాలి.
మహిళలు ఈరోజు గట్టిగా ఉంటేనే, అందుకనే 33% రిజర్వేషన్ కూడా ఓకే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. డీలిమిటేషన్లో మీ అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు రావాలి, మీరు కూడా పొలిటికల్గా ఎదగాలి, డెవలప్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ ప్రభుత్వం నుంచి తప్పకుండా మనకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ రావాలని మనం కూడా గట్టిగా పాడుదాం. మీతో పాటు మేము కూడా మీకు సహాయంగా ఉంటాం డెఫినెట్లీ. లాస్ట్ ఒకటే మాట అన్న, ప్రభుత్వం దిగి రాకపోతే ప్రభుత్వాన్ని దించేస్తామని హెచ్చరిస్తున్నాం. మీరు కూడా ఎస్. చూశారు కదండి. సో ప్రభుత్వం దిగిరాకపోతే ప్రభుత్వాన్నే దించేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో విభేదిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ ప్రభుత్వం కేవలం మాటలకే తప్ప చేతలకి ఏమాత్రం కూడా అందనంత దూరంలో ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విభేదిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా స్కాలర్షిప్లు కావచ్చు, ప్రతిదీ కూడా పిల్లల హక్కు అది. అది ఏదైతే ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ హక్కు అది. కేవలం ప్రభుత్వం వాళ్ళకి ముష్టి వేయట్లేదు కదా, వాళ్ళ హక్కు, వాళ్ళ రైట్ వాళ్ళు అడుగుతున్నారు. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఏదైతే బాకీ ఉన్నారో అది ఇమీడియట్లీ చెల్లించాలని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే వాళ్ళు మనం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ లేని పక్షంలో మీ గద్దె దించడానికి కూడా వాళ్ళు వెనకాడమని చెప్పేసి కూడా మీకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం దీన్ని సత్వరమే వాళ్ళ సమస్యను తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓవర్ టు స్టూడియో.